ఫెంగాల్ తుఫాన్ కి సంబంధించిన ఎఫెక్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఫెంగాల్ తుఫాన్ తో పుదుచ్చేరి చిగురు టాకులా వణికిపోయింది. బలమైన గాలులు భీకర వర్షంతో అతలాకుతలమైంది. అటు తమిళనాడులోనూ ఫెంగల్ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మృతి చెందారు. గత 30 ఏళ్లలో పుదుచ్చేరిలో ఇదే అతి భారీ వర్షమని అధికారులు చెప్పారు. అటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా ముందుకు కదలకుండా అక్కడే బీభత్సం సృష్టించింది. సుమారు 17 గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుఫాన్ కేంద్రీకృతమైంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు భీకర వర్షం తోడైంది. దీంతో పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది. అటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీరాన్ని తాకిన వెంటనే తుఫాను బలహీనపడవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. ఆ తర్వాత తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదిలింది. ప్రస్తుతం తమిళనాడులోని తిరువన్నామలై, కళక్కురిచి, విల్లుపురం, కడలూరుతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ కొనసాగిస్తూ ఉన్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మయిలంలో 24 గంటల్లో ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు చెప్పారు. 16 ఏళ్ల తర్వాత 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది. గాలులు గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనాల పై అంతస్తులకు పరుగులు పెట్టారు. కాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు. 208 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అక్కడ 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 1500 మందిని తరలించారు. చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 చనిపోయినట్లు గుర్తించారు. చెన్నైలో వేర్వేరు చోట్ల 3 విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.